బంగారికి చెడు చేసే వాళ్ళే తెలియకుండా ఈరోజు మంచి చేస్తున్నారే. ఝాన్సీ అమ్మ, అందుకే నేను చెప్పాను. పర్వాలేదులేండి, ఉండనివ్వండి. అందరూ ఎంత ఫీల్ అవుతున్నారో చూడండి. అమ్మ నేను అవుట్ హౌస్లోనే తింటాము. మీకెవ్వరికీ బంగారీ కుటుంబంతో కలిసి తినడం ఇష్టం లేదు కదా? సరే సరే అయితే మీరంతా తినండి, నేను వెళ్ళి వాళ్లతో కూర్చుని తింటాను. అయ్యయ్యో, నేను ఇది అసలు ఊహించనే లేదే. ఈ గండం ఎలా గట్టెక్కుతుందో తెలియటం లేదే. బంగారీ, రా, అత్తయ్య, మీరంతా తినండి. అత్తయ్య, ఝాన్సీ అమ్మ. ఏం జరుగుతుంది? అమ్మా, ఆ, ఆకలేస్తోందమ్మా, కొంచెం తొందరగా రా అమ్మా. 5 నిమిషాలు ఆగమ్మా, రెడీ అయిపోతుంది. తీసుకో. అబ్బా, తినిపి. ఒక్క నిమిషం ఉండు, చేతులు కడుక్కొస్తా. అమ్మా, ఆ, నా కొంచెం పొడి తీసుకురామ్మా. ఆ. నీళ్లు పెట్టుకోకుండా తింటున్నారా? తెస్తానుండు. అమ్మా, ఝాన్సీ అమ్మ, రండి రండి. భోంచేస్తున్నారా? ఆహా, అయ్యయ్యో, అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అమ్మా, ఝాన్సీ అమ్మ ఇవాళ మనతో పాటు తింటారంట. కూర్చోండి ఝాన్సీ అమ్మ. ఆ అమ్మ వంట చేస్తున్నారా? మీరు కూర్చోండి ఝాన్సీ అమ్మ. ఆ. తను కూర్చోమ్మా. రండి ఝాన్సీ అమ్మా. అమ్మకి నచ్చినట్టు ఏదైనా చేసి పెడదాం. ఏం తింటారమ్మా? మీరేం తింటారో అదే నాకు పెట్టండి చాలు. ఒక్క నిమిషం ఆగండి, తీసుకుని వస్తాను. మ్. బంగారీ, ఇల్లు కిచెన్ అంతా సౌకర్యంగానే ఉందా? సరిపోయిందా? బాగుంది కదా? అంతా బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. ఉల్లిపాయ దోశ అమ్మకి చాలా ఇష్టం. ఆ, ఇదిగోండమ్మా, తినండి. ఆ. ఆ, బంగారీ, నువ్వు కూడా కూర్చో, తిందు గాని. మీరు తినండమ్మా, నేను తర్వాత తింటాను. అచ్చం ఇది నేను చేసిన వంటలాగే ఉంది. అయ్యయ్యో, అమ్మమ్మ మీద ప్రేమతో ఇష్టమైంది చేసినట్టుంది. ఝాన్సీ అమ్మ కనిపెట్టేస్తుందేమో. బంగారీ, ఇది నేను చేసే వంట రుచే. నేను చేసినట్టే ఉంది. అమ్మా, మీరు చేసింది తింటే మీరు చేసినట్లే ఉంటుంది కదా. ఏమంటున్నావు మణి? అర్థం కాలేదు. అమ్మా, ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చారు. వాళ్ళు ఇడ్లీ పొడి చేసుకోవడం లేట్ అవుతుందని నేనే మన ఇంటి ఇడ్లీ పొడి తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చాను. అందుకే అమ్మా. ఓ, ఒక మాట చెప్పనా అమ్మా?
మీ కూతురొచ్చిన తర్వాతే నేను నా కుటుంబంతో కలిసి భోంచేస్తున్నాను. ఇక నుంచి మీరు నా కుటుంబమే, అది మర్చిపోకండి. ఆ, అలాగే ఇంకో విషయం, ఇక నుంచి మీ ముగ్గురు కూతుళ్ళు నా బాధ్యత. వాళ్ళ గురించి మీరు అస్సలేం దిగులు పడకండి, సరేనా? సరే. బంగారి, నువ్వు కూడా తినచ్చు కదమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా రోజుల తర్వాత మనసుకి కడుపుకి నిండా ఇవాళ తినగలిగాను. చాలా రుచిగా ఉందమ్మా. సరే, నేను ఇక బయలుదేరుతాను. ఇంకో ముఖ్యమైన విషయం, అప్పుడప్పుడు నేను తినడానికి ఇక్కడికే వస్తాను. సంతోషంగా రండి. సరే ఇంద్రాణి, బాయ్ బాయ్. బాయ్. వస్తానమ్మా. ఆ, రామణమ్మా. బాయ్. బంగారి, ఇది అచ్చం నేను చేసిన నా చేతి వంట రుచే. జయ ఎక్కడ కనబడటం లేదు. జయ, ఏంటి జయ, ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితంలో ఒక్కసారైనా మా అమ్మని చూడకపోతానా అనుకునేదాన్ని. కానీ ఈరోజు మా అమ్మ నేను చేసిన వంట తింది. నాకది చాలు. ఇది చాలు మనమ్మ. ఈ ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా ఉంది నాకు. దీనికి ఇంత సంతోషపడితే ఎలా చెప్పు? ఇంకా చాలా చాలా సంతోషాలన్నీ ఈ ఇంట్లో నీకోసం ఎదురు చూస్తున్నాయి. ఏమంటున్నావు మణి? అర్థం కాలేదు. మనం ఎన్ని లెక్కలు వేసినా ఆ భగవంతుడు వేసే లెక్క వేరే జయ. ఝాన్సీ అమ్మ రవికి బంగారికి పెళ్లి చేద్దామని ఆశపడుతుంది. ఆ? నిజంగా మా అమ్మ అలా అందా? అవును జయ, పెళ్లి జరిగితే చాలు అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ కుటుంబం మొత్తం ఒకటవుతుంది.